ఒకవేళ మీరు మ్యాక్‌బుక్ యూజ్ చేస్తున్నారంటే మీకు ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది. ఇక ఈ అప్‌డేట్ వర్షన్ చూసుకున్నట్లయితే మ్యాక్ ఓఎస్ టాహో 26.2 ఇక ఫైల్ సైజ్ వచ్చేసి 5.02 జీబీ అయితే ఉంది. ఈ అప్‌డేట్‌లో కొన్ని బగ్ ఫిక్సెస్‌తో పాటు సెక్యూరిటీ ఇంప్రూవ్‌మెంట్స్ అలాగే కొన్ని మైనర్ ఫీచర్స్ కూడా అయితే యాడ్ చేశారు. సో, నేనైతే అప్‌డేటింగ్ డౌన్‌లోడ్ చేయడం స్టార్ట్ అయితే చేసేసాను. ఇకపోతే మనం ప్రీవియస్ అప్‌డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే అదే 26.1 దాంట్లో ఏంటంటే బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మ్యాక్‌బుక్స్‌లో. ఎస్పెషల్‌గా నేను యూజ్ చేస్తున్న M1 మ్యాక్‌బుక్ ఎయిర్‌లో. అండ్ చాలామంది కూడా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. మా దాంట్లో కూడా బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంది అని. కానీ సాడ్ థింగ్ ఏంటంటే నేను ఈ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత చెక్ చేశాను. బ్యాటరీ స్టిల్ నాది ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఉంది. ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్స్ అయితే లేదు. కింద కామెంట్ చేయండి మీ మ్యాక్‌బుక్ యొక్క బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది అని ఇప్పుడు. అదే విధంగా నేను సినీ బెంచ్ కూడా అయితే రన్ చేశాను స్కోర్స్ పుల్ చేయడానికి. అప్‌డేట్ చేయకముందు ఏ విధంగా వచ్చాయి, అప్‌డేట్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చాయని దాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇక్కడ మ్యాక్‌బుక్‌ని మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 మోడల్‌ని నవంబర్ 2020లో అయితే రిలీజ్ చేశారు. స్టిల్ ఇప్పటికి కూడా వీళ్ళు అప్‌డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. ఇక అప్‌డేట్ పరంగా చూసుకున్నట్లయితే నాకైతే 20 నిమిషాల టైం అయితే తీసుకుంది ఈ అప్‌డేట్ కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ అవ్వడానికి. అప్‌డేట్ చేసిన తర్వాత మళ్ళీ సినీ బెంచ్ స్కోర్స్ కూడా అయితే టెస్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు అప్‌డేట్ చేయకముందు ఏ విధంగా ఉన్నాయి, అప్‌డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయని. ముందుగా CPU మల్టీ స్కోర్ అప్‌డేట్ చేయకముందు 7076 పాయింట్స్ అయితే స్కోర్ చేసింది. అప్‌డేట్ చేసిన తర్వాత ఇది 6699 అయితే స్కోర్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు డ్రాప్ అనేది. తర్వాత CPU సింగిల్ స్కోర్‌లో అప్‌డేట్ చేయకముందు 1498 పాయింట్స్ అయితే ఉంది. అప్‌డేట్ చేసిన తర్వాత 1503 పాయింట్స్‌కి అయితే ఎళ్ళింది. స్లైట్‌గా ఇంక్రీజ్ అయితే అయింది. మరీ హ్యూజ్ అయితే కాదు. ఎస్పెషల్‌గా మనం మాట్లాడుకోవాల్సింది మల్టీ కోర్ పర్ఫార్మెన్స్‌లో ఇదైతే స్లైట్‌గా డిక్రీజ్ అయితే అయింది. చూద్దాం నెక్స్ట్ అప్‌డేట్‌లో అంటే నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేస్తారు కదా! అప్పుడు ఏవన్నా ఇవి ఇంప్రూవ్ అవుతాయా అని. అండ్ వన్ మోర్ థింగ్ గైస్ ఈ స్కోర్స్ అనేది మారిపోతూ ఉంటాయన్నమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న అప్లికేషన్స్‌ని బట్టి అండ్ నేనైతే ట్రై చేశాను 99.99% క్లారిటీగా ఉండడానికని. అంటే ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ అప్లికేషన్స్ రన్ అవ్వకుండా, అలాగే సిస్టమ్ కూడా చాలా కూల్‌గా ఉండేటట్లు చూసుకొని టెస్ట్ చేశాను. ఒకవేళ మీరు వెంటనే రన్ చేస్తున్నారు అంటే ఆఫ్‌కోర్స్ మీకు ఈ స్కోర్స్ అయితే డిఫరెన్స్‌గా అయితే వస్తాయి. ఇకపోతే 48 అవర్స్ యూజ్ చేసిన తర్వాత నా మ్యాక్‌బుక్ ఎయిర్ M1ని నేను ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. అంటే ప్రీవియస్‌గా ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఉంది. అండ్ ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ కూడా సేమ్‌గా అయితే ఉంది. సో అదనమాట ఈ మ్యాక్ ఓఎస్ టాహో 26.2 అప్డేట్ యొక్క డీటెయిల్స్. కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు యూజ్ చేస్తున్న మ్యాక్‌బుక్‌లో ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేశారా ఈ అప్డేట్ చేసిన తర్వాత అని. సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా బాగా హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి. సో దట్ చాలామంది మ్యాక్‌బుక్ యూజర్స్‌కి అయితే ఈ వీడియో పుష్ అవుతుంది. సేమ్ మీరు ఎలా చూస్తున్నారో ఆ విధంగా వాళ్ళు కూడా చూడగలరు. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.